ఈరోజు సంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ముంబై హైదరాబాద్ హై స్పీడ్ రైలు పేరిట ఒక డిపిఆర్ రూపొందించింది. దాంట్లో 12 స్టాప్లు ఉన్నాయి. మన సంగారెడ్డి జిల్లా జైరాబాద్ కూడా ఉండింది. కేవలం 10 రోజుల క్రితం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం దాని అలైన్మెంట్ మార్చే ప్రయత్నం జరిగింది. కల్బుర్గి గుల్బర్గా స్టేషన్ నుంచి నేరుగా తాండూరు వికారాబాద్ జరిగింది. కేవలం 50 కిలోమీటర్ల దూరం తగ్గుతుందనే నెపంతో ఈ యొక్క మార్పు జరుగుతూ ఉంది. జైరాబాద్ సంగారెడ్డి జిల్లా ప్రజలారా, మనమందరం మన ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కటే కదలాల్సిన అవసరం ఉన్నది. సుమారు నిమ్స్ అంటే జైరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పేరు మీద 13,000 ఎకరాలు ఇప్పటికే మన రైతన్నలు భూములు కోల్పోయారు. నారాయణఖేడ్ ప్రాంతంలో ఫార్మా సిటీ పేరు మీద ఒక 6,000 ఎకరాలకు ఇప్పటికే ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. సుమారు 20,000 ఎకరాలను రైతన్నలు మన ప్రాంతం నుంచి ప్రభుత్వం తీసుకుంటే ఉపాధి కోల్పోయి అభివృద్ధి అన్నా జరుగుతుందనే ఒక ఆశతో అనేక మంది బతుకుతూ ఉంటే ఈరోజు ముంబై హైదరాబాద్ హై స్పీడ్ రైల్ అలైన్మెంట్ మార్చడానికి మళ్ళీ కొత్త డిపిఆర్ తీసుకురావడానికి కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని ప్రజలు తమ ఓటు హక్కుతోటి తమ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పేసి మీ అందరికీ కూడా ఓటు ఇవ్వడం జరిగింది. అదే రకంగా జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ గారు, ముఖ్యంగా టీజీఐఐసి చైర్మన్ శ్రీమతి తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు గారు, సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, అదే రకంగా పట్నం చెరువు శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారు, మీరు కదలాల్సిన అవసరం ఉన్నది. మీ యొక్క ప్రజా ప్రాతినిధ్యం ఇప్పుడు లేఖల రూపకంలో హై స్పీడ్ రైల్ అథారిటీకి కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానంగా ప్రధానమంత్రి కార్యాలయానికి మన యొక్క జిల్లా అభివృద్ధి కోసం ఉత్తరాలు రాయాల్సిన అవసరం ఉన్నది. ఒక సామాజిక కార్యకర్తగా 20,000 ఎకరాలు కోల్పోయిన రైతన్నుల సాక్షిగా మీ అందరికీ బహిరంగ లేఖను విడుదల చేస్తా ఉన్నా. ముఖ్యమైన ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ బహిరంగ లేఖను విడుదల చేస్తా ఉన్నా. రఘునందన్ రావు గారికి, సురేష్ శెట్టి గారికి, అదే రకంగా మాజీ ఎంపీ బీబీ పాటిల్ గారు కూడా బహిరంగ లేఖ విడుదల చేస్తా ఉన్నాం. ముంబైకి 2.5 గంటల్లో ఒక ప్రయాణ హై స్పీడ్ రైలు పేరుగా మనం అందరం కూడా వెళ్తా ఉన్నాం. ఇప్పటికే వ్యవసాయం కోల్పోయి రైతన్నలు బిక్కుమంటు సందర్భంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆలోచనతో 20,000 ఎకరాలు కోల్పోతే ఈ రోజు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మరొక ముఖ్య విషయం, యువజన సంఘాలకు అంతేకాదు పాత్రికేయ మిత్రులకు, సామాజిక కార్యకర్తలకు, ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అందరం ఒక్కటే కదులుదాం, మన జిల్లా అభివృద్ధిని సాధించుకుందాం, జిల్లా గలమంతా ఒక్కటే వినిపిద్దాం, హై స్పీడ్ రైలును సాధిద్దాం. లేకపోతే జిల్లా భవిష్యత్ అంధకార బంధమవుతుంది. ఇప్పటికే జైరాబాద్ ప్రాంతం, నారాయణఖేడ్ ప్రాంతం, సంగారెడ్డి ప్రాంతం వెనుకబడ్డదనేటువంటి ఒక ఆలోచన ఉన్నది. ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం. కేంద్ర ప్రభుత్వంలో అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్ష చేసుకున్నా సరే జైరాబాద్ బుల్లెట్ రైలు సాధిద్దాం, సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి బాటలు వేద్దాం. మరొకసారి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతా ఉన్నా, అందరం కూడా కదలాలి. భవిష్యత్ తరాల కోసం, భావి తరాల కోసం మనం అందరం కూడా జైరాబాద్ స్టేషన్ హై స్పీడ్ రైలును తీసుకురావాలి. సంగారెడ్డి మీదుగా శంషాబాద్ కు అలైన్మెంట్ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా.